హాయ్ అండి. ఒకసారి మా హస్బెండ్ని క్యాజువల్గా ఒక క్వశ్చన్ అయితే అడిగానండి. డ్యూడ్ నీకు నేనైతే 3 ఆప్షన్లు ఇస్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వైతే దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను. అదేంటంటే నీకు క్వశ్చన్ వచ్చేసి, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఆప్షన్ ఏ పిల్లలు, ఆప్షన్ బి నీ వైఫ్, ఆప్షన్ సి పేరెంట్స్ అని అడిగైతే చెప్పాను. మా హస్బెండ్ నిమిషం కూడా వెయిట్ చేయకుండా నా పేరెంట్స్ అని చెప్పారండి. అప్పుడు నేను రెండో క్వశ్చన్ కూడా చేయలేదు, నాయన ఇష్టం లేదా, పిల్లలు ఇష్టం లేదా అనేసి. ఎందుకు చేస్తాను చెప్పండి? ఎవరికైనా ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా పిల్లలైనా భార్య తర్వాతే పిల్లలు వస్తారు కదండి. ఫస్ట్ ఆ తల్లిదండ్రుల వల్లే కదా ఈయన వచ్చింది, ఈయన పుట్టింది. వీళ్ళు పెద్ద చేస్తేనే కదా ఈయన ఈ స్థాయిలో ఉన్నది. ఒక్కసారి అయితే అలానే చెప్పారండి. నాకు మా తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా అన్నారు. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? మనకు కూడా మనని క్వశ్చన్ ఎవరైనా అడిగితే మనం కూడా అదే ఆన్సర్ అయితే చెప్తాము, మన తల్లిదండ్రులే ఇష్టం అనేసి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్. హాయ్ అండి. ఒకసారి మా హస్బెండ్ని క్యాజువల్గా ఒక క్వశ్చన్ అయితే అడిగానండి. డ్యూడ్ నీకు నేనైతే 3 ఆప్షన్లు ఇస్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వైతే దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను. అదేంటంటే నీకు క్వశ్చన్ వచ్చేసి, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఆప్షన్ ఏ పిల్లలు, ఆప్షన్ బి నీ వైఫ్, ఆప్షన్ సి పేరెంట్స్ అని అడిగైతే చెప్పాను. మా హస్బెండ్ నిమిషం కూడా వెయిట్ చేయకుండా నా పేరెంట్స్ అని చెప్పారండి. అప్పుడు నేను రెండో క్వశ్చన్ కూడా చేయలేదు, నాయన ఇష్టం లేదా, పిల్లలు ఇష్టం లేదా అనేసి. ఎందుకు చేస్తాను చెప్పండి? ఎవరికైనా ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా పిల్లలైనా భార్య తర్వాతే పిల్లలు వస్తారు కదండి. ఫస్ట్ ఆ తల్లిదండ్రుల వల్లే కదా ఈయన వచ్చింది, ఈయన పుట్టింది. వీళ్ళు పెద్ద చేస్తేనే కదా ఈయన ఈ స్థాయిలో ఉన్నది. ఒక్కసారి అయితే అలానే చెప్పారండి. నాకు మా తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా అన్నారు. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? మనకు కూడా మనని క్వశ్చన్ ఎవరైనా అడిగితే మనం కూడా అదే ఆన్సర్ అయితే చెప్తాము, మన తల్లిదండ్రులే ఇష్టం అనేసి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్.